హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగుగీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్ చైతన్య, లక్ష్మీ నరసింహ స్వామి, రాధా బెంగళూరేశ్వర్ అందరికీ కూడా ప్రణామాలు సమర్పించి కార్యక్రమంలో ముందుకు వెళ్దామండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము ప్రకృతి, పురుషుడు, చైతన్యము అనేటువంటి ఈ యొక్క అధ్యాయంలో మనము 21వ శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం అండి. మనం ఈరోజు ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. భౌతిక ప్రకృతి మరియు జీవులు రెండును అనాది అని తెలుసుకొనవలెను. వాని అందలి సకల పరివర్తనములు మరియు భౌతిక గుణములనునవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. 21వ శ్లోకం. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషా సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. భౌతిక కారణములన్నింటికి ప్రకృతియే హేతువనియు జగత్తునందలి వివిధ సుఖ దుఃఖములకు జీవుడే కారణమనియు చెప్పబడుచున్నది. సో మనము ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాము. ప్రకృతి, పురుషుడు, చైతన్యం, జ్ఞాన సెక్షన్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అర్జునుడు అడిగారు. సో మొత్తం 6 రకాలైనటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది. ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి. సో వీటి గురించి అంతా కూడా అర్జునుడు అడిగారు. అడిగిన తర్వాత స్వామి ముందు కొంచెం బ్రీఫ్గా సమాధానం చెప్పి ఒక్కొక్క దానికి డీటెయిల్గా చెప్తూ ఒక్కొక్క దాన్ని ఇంకా చాలా డీటెయిల్గా చెప్తూ ఉన్నారనమాట. సో మనం బ్రీఫ్గా తెలుసుకున్నాం ఆల్రెడీ. ప్రకృతి అంటే ఏమిటి, ఒక భౌతిక ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే కనుక ఎవరైతే కనుక ఎంజాయ్ చేస్తున్నారు, సో దాని గురించి తెలుసుకున్నాం మనం. ఆ తర్వాత క్షేత్రం యొక్క బాడీ గురించి తెలుసుకున్నాం మనం. సో 6వ శ్లోకం నుంచి 7వ శ్లోకం దాకా మనకి క్షేత్రం గురించి అంతా కూడా చెప్పారు. క్షేత్రం అంటే ఏమిటి, పంచమహాభూతాలు, అహంకారము, బుద్ధి, అదేవిధంగా ప్రధాన 10 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మహత్తత్వము, మనస్సు, 5 ఇంద్రియార్థాలు, అదేవిధంగా కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రతి జీవి యొక్క కన్విక్షన్స్ అన్నమాట. సో ఏమనుకుంటున్నాడు, అతని కన్క్లూజన్స్ ఏమిటి, అదేవిధంగా లైఫ్ సిమ్టమ్స్ ఏవైతే కనుక జీవుడికి జీవం ఉంది అని చెప్పి తెలియడానికి ఏవైతే కనుక మనకి బయటకు వస్తూ ఉంటాయో లక్షణాలు ఏవైతే ఉంటాయో వీటిలన్నిటినీ కూడా ఏమంటారు, క్షేత్రము. క్షేత్రం అంటే కనుక దాని అర్థం ఏమిటి,
ఎక్కడైతే గనక పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతూ ఉంటాయి. దీని గురించి మనము 6, 7 శ్లోకాల్లో స్వామి మనకు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం దాకా మనకేం చెప్పారు? జ్ఞానం అంటే ఏమిటి? ఏది అజ్ఞానం అంటే ఏమిటి? అని చెప్పేసి మొత్తం ఒక 24, 20 ఐటెమ్స్ అంతా కూడా చెప్పుకున్నాం మనం. తర్వాత మనకి 13వ శ్లోకం నుంచి మళ్ళీ ఏం చెప్పారు మనకి? జ్ఞేయము. 13వ శ్లోకం నుంచి 18వ శ్లోకం దాకా మనకి జ్ఞేయము. దేని గురించి తెలుసుకోవాలి మనము? తెలుసుకోదగినది ఏమిటి? అనేటువంటి విషయం మనకి స్వామి చెప్పారనమాట. సో, అంతా కూడా మనకి సూపర్ సోల్ అన్నమాట. పరమాత్మ గురించి ఆయన చెప్పడం జరిగింది. పరమాత్మ ఏ విధంగా ప్రతి చోట ఉంటారు ఆయన. అన్ని చోట్ల ఆయనకి కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు అన్నీ కూడా ఉంటాయి. సో, ఆయన బ్రహ్మన్ కింద ఏ విధంగా ఉన్నారు, అందరిని ఏ విధంగా నియంత్రిస్తున్నారు. పరమాత్మ మనతో పాటే యొక్క శరీరంలో ఉన్నా సరే, ఆయన భౌతిక ప్రకృతికి ఆయన అతీతుడు ఆయన. సో, ప్రకృతి త్రిగుణాలకి ఆయన అతీతుడు. ఇటువంటి విషయాలు. సో, ఇంకా పరమాత్మే నిజమైనటువంటి జ్ఞానము. ఆయనే ఈ యొక్క జ్ఞేయము. సో, యొక్క జ్ఞాన గమ్యం కూడా అతడే అని చెప్పేసి మనము తెలుసుకున్నాం అన్నమాట. సో, ఆ తర్వాత మనం ఏం తెలుసుకున్నాం? మనము క్షేత్రజ్ఞులు 2 రకాలైనటువంటి క్షేత్రజ్ఞులు. సో, ఒకతనేంటి ప్రైమరీ క్షేత్రజ్ఞ. సో, ఎవరైనా పరమాత్మ అందరి హృదయాల్లో ఉండేటువంటి పరమాత్మ, అందరి గురించి, అన్ని శరీరాల గురించి తెలిసినటువంటి ఆయన. సో, ఇంకొకటి సెకండరీ క్షేత్రజ్ఞ అంటే గనక జీవులనమాట. జీవులకేం తెలుస్తుంది? వాళ్ళకున్నటువంటి శరీరం ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. సో, ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకున్నాం. ఎవరో సో, ఇంటి యజమాని ఉంటే కనుక ఆ ఇంటి గురించి, అన్ని రకాల ఇళ్ళ గురించి కూడా అతనికి తెలుస్తుంది. కానీ ఆ యొక్క ఇంట్లో అద్దెకుండేటువంటి వ్యక్తికి తన ఇంటి గురించి మాత్రమే తెలుస్తుందనమాట. సో, మనందరం కూడా ఏం చేస్తామంటే గనక ఈ యొక్క శరీరాల్ని మనము అద్దెకి తెచ్చుకున్నాం స్వామి దగ్గర నుంచి. ఎలా అయితే గనక ఇంట్లో అద్దెకున్నటువంటి వ్యక్తి అనమాట టెనెంట్ ఏం చేస్తాడు? ప్రతి నెల కూడా అద్దె పే చేస్తాడు. సో, అదే విధంగా మనం కూడా ఈ యొక్క శరీరాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం మనము? ప్రకృతి దగ్గర నుంచి తెచ్చుకున్నాం మనం. సో, స్వామి ఇమ్మంటే గనక ప్రకృతి మనకి ఇచ్చిందనమాట. ప్రకృతి ఏంటి? మేనేజర్. సో, స్వామి ఇమ్మంటే గనక ఆ మేనేజర్ దగ్గరికెళ్ళి మనం తెచ్చుకున్నాం. సో, దీనికి మనము ప్రతి నెల కూడా రెంట్ పే చేయాలి. సో, ఎన్ని రోజులైతే గనక మనం రెంట్ పే చేస్తామో అన్ని రోజులు మనం ఇంట్లో ఉండొచ్చు. ఈ శరీరంలో ఉండొచ్చు. రెంట్ పే చేయలేకపోతే మనం బయటికి వెళ్ళిపోవాలి. ఆ రెంట్ ఏంటనేది మనం త్వరలో కాసేపట్లో చూస్తాం మనం. సో, ఈ యొక్క శ్లోకంలో ఈరోజు 21వ శ్లోకంలో ఒకసారి మనము శ్లోకంలో ఏం చెప్పుకున్నాము అనంటే కనుక ఒక్క నిమిషం. సో, 20వ శ్లోకంలో స్వామి 2 రకాల విషయాల గురించి చర్చిస్తూ ఉన్నారనమాట. సో, ఏమిటి? భౌతిక ప్రకృతి, అదే విధంగా జీవులు అన్నమాట. వీళ్ళిద్దరి గురించి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సమాధానం చెప్తూ ఉన్నారనమాట. సో, ఎందుకు స్వామి భౌతిక ప్రకృతిని, అదే విధంగా జీవుల్ని ఇద్దరిని కూడా కలిపి ఒకేసారి ఎందుకు చెప్తున్నారు అనంటే గనక ఏంటంటే గనక చాలామంది అంటారనమాట. సో, మనం ఈ ప్రకృతికి సంబంధించిన వాళ్ళమే. నేనే ప్రకృతి, నేనే శరీరాన్ని అని చెప్పి చాలామంది అనుకుంటారు. 95, 98% మంది అందరూ కూడా ఈ యొక్క దేహాత్మ భావనలోనే అందరూ కూడా ఉంటారనమాట. సో, మిగతా 2%లో కూడా మిగిలిన వాళ్ళు 98% దేహాత్మ భావనలో ఉంటారు. మిగతా 2%లో ఏంటంటే గనక ఒక 1.99% వాళ్ళకేంటంటే గనక వాళ్ళకి తెలుసు. నేను శరీరాన్ని కాదు అని తెలుసు గానీ, ఆ స్థాయిలో వాళ్ళు ప్రవర్తించరు. కేవలం ఓన్లీ 0.0001% ఉన్న వాళ్ళు మాత్రమే ఎవరో కొంతమంది మాత్రమే ఆ యొక్క స్థాయిలో నేను దేహాన్ని కాదు అనేటువంటి స్థాయిలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారనమాట. సో, అందుకని ఈ యొక్క ప్రకృతి గురించి, అదే విధంగా జీవుల గురించి వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి సిమిలారిటీస్, సారూప్యత ఏమిటి? అదే విధంగా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏమిటి? ఆ 2 కూడా తెలుసుకోవాలని చెప్పేసి స్వామి రెండిటిని కూడా కలిపి ఒకేసారి చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ. సో, ఏం చెప్తున్నారు? మనం తెలుసుకున్నాం. ఇక ప్రకృతి అంటే ఏమిటి? భౌతిక ప్రకృతి. ఈ యొక్క భౌతిక ప్రకృతి అంటే గనక ఇది వేరే వాళ్ళ చేత ఎంజాయ్ చేయబడేదనమాట. అనుభవించబడేది అన్నమాట. సో, ఇదేమిటి? ఇక భౌతిక ప్రకృతి అనేటువంటిది ఏమిటి? స్వామి యొక్క శక్తి. ఇక భౌతిక ప్రకృతి స్వామి యొక్క శక్తి. ఇక్కడ పురుష అంటే గనక మనం చెప్పుకున్నాం మనం. రెండవ ప్రశ్న ఏమిటి? అర్జునుడు వేసిన రెండవ ప్రశ్న పురుష అన్నమాట.
పురుష అంటే కనుక 2 రకాలైనటువంటి పురుషులుంటారు. ఒకతను అల్టిమేట్ అన్నమాట. ఆయనే నిజమైనటువంటి యజమాని పురుష. ఎవరు? దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే నిజమైనటువంటి పురుషుడాయన. సో, రెండవ పురుష కూడా ఇంకొకతనున్నాడు. ఎవరి పురుష అంటే కనుక జీవుడన్నమాట. జీవుడు రెండవ పురుష. మనం చెప్పుకున్నాం. ఇంటికి నిజమైనటువంటి యజమాని ఎవరు? ఆ ఇంటి ఓనర్. కానీ మనం ఏం చేస్తున్నాము? అద్దెకి తెచ్చుకున్నాం. ఆ ఇంటిని మనం అద్దెకి తెచ్చుకున్నాం. అంటే ఏంటి? ఆ ఇంటిని మనం అనుభవిస్తున్నాం. అంటే మనం కూడా ఎంజాయరే అన్నమాట. కానీ ఏంటంటే గనక మనము సంపూర్ణ స్వతంత్రత ఉందా ఆ ఇల్లును పూర్తిగా ఎంజాయ్ చేయడానికి? లేదు మనకి. ఆ యొక్క ఇల్లుని పూర్తిగా ఎంజాయ్ చేయడానికి మనకి ఎటువంటి స్వతంత్రత లేదు. కొంచెం మాత్రమే ఉంది. అదేవిధంగా ఇక భౌతిక ప్రకృతిని కూడా మనము పూర్తిగా ఎంజాయ్ చేయలేము. కొంతవరకు మాత్రమే మనం ఈ భౌతిక ప్రకృతిని ఎంజాయ్ చేయగలం. సో, కాబట్టి ఏంటంటే గనక మనము నిజమైనటువంటి ఎంజాయర్స్ కాదు. చిన్న ఎంజాయర్స్ అన్నమాట. చోటా. హ్మ్. ఇంకా చెప్పాలి అంటే గనక మనము టెనెంట్స్ అద్దెకుండేటువంటి వాళ్ళం అన్నమాట. అటువంటి ఎంజాయర్స్ అన్నమాట. అద్దెకుండేవాడు కూడా ఆ ఇంట్లో ఎంజాయ్ చేస్తాడు. కానీ ఎంత ఎంజాయ్ చేస్తాడు? కొంచెం మాత్రమే ఎంజాయ్ చేయగలడు. సర్వ స్వతంత్రాలు ఉండవు. చాలా లిమిటెడ్‌గా ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. అది కూడా ఓనర్ ఎలాగైతే చెప్తాడో అంతవరకు మాత్రమే మనం ఆ ఇంటిని ఎంజాయ్ చేయగలము. సో, 2 రకాలైనటువంటి పురుషులు. ఒకటి జీవుడు, రెండవది స్వామి శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడు అన్నమాట. సో, ఇక జీవుడు అనుకుంటూ ఉంటాడన్నమాట. ఏమనుకుంటాడు? నేనే పురుషుడిని, నేనే ఎంజాయర్‌ని. ప్రకృతి పురుషుడా అంటే గనక చాలామంది అనుకుంటారు. స్త్రీ పురుషులు అనుకుంటారు. కాదు. సో, ప్రకృతి అంటే గనక అనుభవించబడేది. ప్రకృతి అంటే అనుభవించబడేది. ఈ యొక్క భౌతిక ప్రకృతి, భౌతిక ప్రపంచం అంతా కూడా అనుభవించబడేది. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి అన్నమాట. సో, అదేంటి ప్రకృతి అనేటువంటిది బహిరంగ శక్తి. సో, మరి జీవులేంటి అంటే గనక జీవులు కూడా స్వామి యొక్క శక్తే. ఏం శక్తి అది? తటస్థ శక్తి. భౌతిక ప్రకృతి అంటే ఏమిటి? న్యూనమైనదనమాట. ఇన్ఫీరియర్ శక్తి. అదే ఈ యొక్క జీవులైతే గనక ఏంటి? తటస్థ శక్తి. కొంచెం ఉన్నతమైనటువంటిది అన్నమాట. సో, ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు మనకి ఈ శ్లోకంలో? భౌతిక ప్రకృతి మరియు జీవులు రెండును అనాది అని తెలుసుకొనవలెను. యాక్చువల్‌గా చూస్తే గనక ఒక రకంగా 2 కూడా స్వామి యొక్క శక్తులే. ఒకటి న్యూన ప్రకృతి, భౌతిక ప్రకృతి తక్కువ క్వాలిటీ. సో, జీవులైతే కనుక కొంచెం ఎక్కువ క్వాలిటీ అన్నమాట. సో, కానీ ఏంటంటే గనక ఈ యొక్క 2 కూడా స్వామి యొక్క శక్తులే కాబట్టి స్వామి చేత 2 కూడా అనుభవింపబడేది. 2 కూడా స్వామి చేత మాత్రమే అనుభవింపబడేటువంటిదన్నమాట. కానీ జీవుడేమనుకుంటాడు? నేను బద్ధ జీవుడు. ఎవరైతే గనక ఇక భౌతిక ప్రపంచంలో బద్ధుడైపోయి ఉన్నాడో అనుకుంటాడన్నమాట. ఏమనుకుంటాడు? నేనే నిజమైనటువంటి యజమానిని. ప్రతీదీ కూడా నేను అనుభవించడానికే ఉంది. మొత్తం ఈ ప్రపంచమంతా కూడా నేను అనుభవించడానికే ఉంది. అని చెప్పి ఏం చేస్తూ ఉంటాడు? వేరే వాళ్ళు నేనొక్కడినే ఉండను కదా! అనుభవించేటువంటి వాడిని. అనుభవించడానికి ప్రయత్నించేటువంటి వాడిని నేనొక్కడినే ఉండను కదా! నాతో పాటు చాలా మందుంటారు. కాబట్టి ఏమవుతుంది అక్కడ వెంటనే ఒక పోటీ. నేను అనుభవించాలి, నేను అనుభవించాలి అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య రకరకాల జీవుల మధ్య పోటీ ఏర్పడుతూ ఉంటుంది. పోటీ మూలంగా ఏం జరుగుతుంది? పోటీ జరిగిందంటే గనక ఏం జరుగుతుంది? అక్కడ ఖచ్చితంగా ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. గెలిచినప్పుడు ఏమవుతుంది మనకి? సంతోషం వస్తుంది. ఓడిపోయినప్పుడు బాధ వస్తుంది. సో, దీని గురించి మనం తర్వాత శ్లోకంలో మళ్ళీ చెప్పుకుంటాం అన్నమాట. యాక్చువల్‌గా సో, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశాలు కొన్నుంటాయి. విభిన్న అంశాలు కొన్నుంటాయన్నమాట. అంశాలు అంటే గనక ఎవరైతే గనక విష్ణు తత్వాలు ఎవరైతే ఉన్నారో, స్వామి యొక్క రకరకాల అవతారాలు ఏమైతే ఉన్నాయో, అందులోనూ అంశ తత్వాలు, కళావతారాలు, అంశ అవతారాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఏంటంటే గనక స్వామి యొక్క మేనిఫెస్టేషన్. స్వామి దగ్గర నుంచి వచ్చారు. కానీ జీవులు ఎవరైతే ఉన్నారో, జీవులు కూడా ఏంటి? స్వామి యొక్క విభిన్న అంశాలన్నమాట. సెపరేట్‌గా. స్ఫులింగాలు. సో, మనం కూడా స్వామి యొక్క శక్తే. కానీ మనం ఏంటంటే గనక తటస్థ శక్తిలోకొస్తాము.
ఏవైతే గనక విష్ణు తత్వాలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా పరమాత్మ కూడా ఆయన స్వామి యొక్క స్వ అంశాల కింద వస్తారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? భౌతిక ప్రకృతి జీవులు రెండు కూడా అనాది. అనాది అంటే కనుక చాలా పాతది. ఎంత పాతది అంటే గనక మనం దాని యొక్క ఆరిజిన్ ట్రేస్ చేయలేం. దాని యొక్క పుట్టుకని ట్రేస్ చేయలేం అన్నమాట. చాలా అనాది. సో అందుకే చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ప్రకృతి కూడా అనాది, నేను అనాదే కాబట్టి నేను ప్రకృతి ఒకటే, జీవుడు ప్రకృతి ఒకటే అని అనుకుంటూ ఉంటారన్నమాట. సో ఏమనుకుంటారు? జీవుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతాడు అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారన్నమాట. ఆరిజిన్ తెలీదు కాబట్టి. కానీ నిజంగా ఏంటంటే గనక జీవుడు, ప్రకృతి 2 కూడా అనాది అన్నమాట. సో ఇక సృష్టి కార్యం జరిగినప్పుడు చూస్తాం అన్నమాట మనం. ఎప్పుడైతే కనుక ఈ యొక్క భౌతిక ప్రకృతి మొత్తము, ఈ యొక్క విశ్వం ఎప్పుడైతే గనక పూర్తిగా నాశనం అయిపోతుందో, అప్పుడేమవుతుంది మొత్తము ఈ భౌతిక పరమైనటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం పంచమహాభూతాలు, మనస్సు, ఇంద్రియము, అహంకారము, చిత్త ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి? ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ మళ్ళీ సెపరేట్ అయిపోయి అవి కూడా ఏంటి ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో ఒకటి కంపాక్ట్‌గా అయిపోయి మొత్తం అంతా కూడా అవన్నీ కూడా మనకి కారణోదక సాయి విష్ణువు యొక్క శరీరంలోకి వెళ్ళిపోతాయి అన్నీ కూడా. అదే విధంగా జీవులు ఎవరైతే కనుక అప్పటిదాకా రకరకాల పనులు, యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారో ఏమవుతుంది? వెంటనే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయి ఆ జీవులందరూ కూడా ఆ శరీరాలను వదిలిపెట్టి వాళ్ళు కూడా మళ్ళీ కాంపాక్ట్‌గా అయిపోయి వాళ్ళందరూ కూడా మహావిష్ణువులోకి వెళ్ళిపోతారు. అంటే ఏంటి? ఈ యొక్క భౌతిక ప్రకృతికి ముందే, భౌతిక ప్రకృతి యొక్క సృష్టికి ముందే యొక్క జీవులు అదేవిధంగా భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే గనక స్వామి మళ్ళీ సృష్టి ప్రారంభించాలి అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఏం చేస్తారు? ఈ జీవులందరూ కూడా మళ్ళీ మహావిష్ణువు శరీరం నుంచి బయటకొస్తారు. అదేవిధంగా స్వామి యొక్క శరీరంలోంచి ఈ యొక్క ప్రధాన బయటకొస్తుందన్నమాట. మొత్తం అన్ని మెటీరియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ యొక్క ప్రధాన మీద స్వామి దృష్టి సారించి అదేవిధంగా జీవులందరినీ కూడా అందులో ఇంప్రిగ్నేట్ చేసిన తర్వాత ఏమవుతుంది? మెల్లగా సృష్టి కార్యం ప్రారంభమయ్యి రకరకాల మేనిఫెస్టేషన్స్ అవుతాయి. సో మళ్ళీ యొక్క భౌతిక ప్రకృతి అంతా కూడా మళ్ళీ మొదలవుతూ ఉంటుంది. అదేవిధంగా యొక్క భౌతిక ప్రకృతి ఏమవుతుంది? సృష్టించబడుతుంది. కొంతకాలం పాటు పోషించబడుతుంది. మళ్ళీ ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ లయించబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే గనక ఈ యొక్క విశ్వమంతా కూడా పూర్తిగా లయించబడుతుందో మళ్ళీ జీవులందరూ కూడా మహావిష్ణువు యొక్క శరీరంలోకి వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఏంటంటే గనక వాళ్ళు స్వామికి సేవ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరన్నమాట. స్వామికి వాళ్ళు సేవ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ కేటగిరీలో ఉంటారు? బద్ధ జీవుల కింద ఉంటారు. సో మొత్తం అందరూ కూడా భౌతిక ప్రకృతిలోకి వెళ్ళిపోతారన్నమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? వాని అందలి సకల పరివర్తనలు మరియు భౌతిక గుణములన్నీయు భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. యాక్చువల్‌గా జీవుడికైతే గనక ఎటువంటి మార్పు ఉండదన్నమాట జీవుడికి. ఎందుకంటే గనక మనము ఆధ్యాత్మిక స్ఫులింగాలు కాబట్టి. మనం కూడా ఏంటంటే గనక సచ్చిత్ ఆనంద విగ్రహ. సో మనం కూడా సచ్చిదానందులమే. కానీ ఏంటంటే గనక చిన్న సచ్చిదానందులు అన్నమాట. సో కాబట్టి మనకి కూడా ఎటువంటి మార్పు కూడా ఉండదు. మరి మార్పు ఎలా వస్తుంది అనంటే గనక జీవుడు ఈ యొక్క భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి లక్షణాలతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు. ఇప్పుడు చూస్తాం మనం వాన పడుతుందనుకోండి. వాన నీరు ఎలా ఉంటుంది? చాలా శుద్ధంగా ఉంటుందది. గాల్లో ఉన్నప్పుడు ఆ మేఘాల్లోంచి వచ్చి కిందకి పడుతూ ఉన్నప్పుడు చివరిదాకా ఏమవుతుంది? చాలా ప్యూర్‌గా ఉంటుంది వాన నీళ్ళు. కానీ ఎప్పుడైతే కనుక ఆ వాన నీళ్ళు మట్టిలో పడినాయనుకోండి ఏమవుతుంది? అవి వెంటనే బురద కింద మారుతుంది. కొన్ని వాన నీళ్ళు రాళ్ళ మీద పడతాయి. సో అవి వేరే రకంగా ఉంటాయి. కొన్ని వాన నీళ్ళు పువ్వుల మీద పడతాయి. అవి సుగంధాన్ని సంతరించుకుంటాయి. అదే వాన నీళ్ళు బురదలో పడితే గనక మట్టిగా ఉంటుంది. అదే చెత్తలో పడితే గనక చెత్త వాసనొస్తుంది. అదేవిధంగా రాళ్ళ మీద పడితే గనక ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా పువ్వులు, మంచి సుగంధాలు ఉండేటువంటి వాటిల్లో పడితే ఏమవుతాయి?
ఆ వాన నీళ్లు మంచి సుగంధాలను తెచ్చుకుంటాయి. అదే విధంగా జీవుడు ఎప్పుడైతే గనక ఈ యొక్క భౌతిక ప్రకృతికి టచ్‌లోకి వచ్చాడో, కాంటాక్ట్‌లోకి వచ్చాడో ఏమవుతుంది? ఆ జీవుడు కూడా ఆ భౌతిక ప్రకృతి లాగానే ఆ భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాల యొక్క లక్షణాలన్నీ కూడా తీసుకుంటూ ఉంటాడనమాట. సో, ఈ విధంగా ఏమవుతుంది? జీవులకి రకరకాలైనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయన్నమాట. జీవులు. జీవుడంటే గనక జీవుడి యొక్క మార్పు అంటే గనక జీవుడి యొక్క శరీరం యొక్క మార్పులు. జీవుడి యొక్క శరీరం యొక్క మార్పులన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో, యాక్చువల్‌గా ఏంటంటే గనక ఎందుకు ఈ యొక్క జీవుడిని భౌతిక ప్రపంచంలోకి ఎందుకు రావాల్సొచ్చింది నేను? ఎందుకిక్కడ బాధలు పడాలి, కష్టాలు పడాలి అనంటే గనక యాక్చువల్‌గా ఇది మన యొక్క కోరిక అన్నమాట. మనము కోరిక కోరుకున్నాం. కాబట్టి మనము ఇక్కడ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉంచబడ్డామన్నమాట. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనకి ఉంచబడి మనకి ఒక అవకాశం ఇవ్వబడిందన్నమాట. ఎప్పుడైతే గనక సృష్టి కార్యం జరుగుతుందో, సృష్టి కార్యం జరగలేదనుకోండి, మహావిష్ణువు యొక్క శరీరంలో ఉన్నామనుకోండి, మనందరం ఎలా ఉంటాము? స్లీపింగ్. నిద్రావస్థ స్థితిలో ఉంటామన్నమాట. ఎటువంటి యాక్షన్ ఏమి లేకుండా అలాగా సైలెంట్‌గా ఉంటాం. ఎప్పుడైతే గనక సృష్టి జరుగుతుందో వెంటనే ఏం జరుగుతుంది? అంతకు ముందు సృష్టిలో మనం ఎక్కడైతే గనక మన పని ఆపామో అక్కడి నుంచి వెంటనే మళ్ళీ మొదలుపెడతాం. అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ మనం రకరకాల పనులు, యాక్టివిటీస్ చేయడం, కర్మలు, ఆ తర్వాత అకర్మలు, వికర్మలు ఇవి చేస్తూ మళ్ళీ యొక్క బంధనాల్లో చిక్కుకుపోతూ ఉంటాం. ఉండే కొద్దీ కూడా యొక్క బంధనాల్లో చిక్కుకుపోవడం అనేటువంటిది ఇంకా లోతు లోతుగా చిక్కుకుపోవడమే గానీ దీని నుంచి బయటపడడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. ఆ పని చేస్తూ మళ్ళీ అందులో చిక్కుకుపోతూ ఉంటాం. దాని ఫలితాలను అనుభవించడం అన్నమాట. కానీ ఏంటి ఎందుకు స్వామి యొక్క భౌతిక ప్రపంచాన్ని సృష్టించారు అనంటే గనక జీవులందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వడానికి. ఏమిటి అవకాశము? జీవుడు ఒక రియలైజేషన్‌కొచ్చి నేను ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాను. నేను రకరకాల బాధలు అనుభవిస్తూ ఉన్నాను. నేనిక్కడ ఉండను. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. నాకొద్దు భగవంతుడి యొక్క శరణాగతి తీసుకుంటాను నేను. సో, నేనిక్కడ ఉండనని ఎప్పుడైతే గనక రియలైజ్ అవుతాడో, వెంటనే స్వామి ఏం చేస్తారు? ఆయన కోసము భక్తుల్ని పంపిస్తారు. శాస్త్రాలను పంపిస్తారు. అదే విధంగా గురువును కూడా పంపిస్తారు. పంపించి ఏం చేస్తారు? ఆయన దగ్గరికి ఎలాగ వెళ్ళాలి అనేటువంటి మార్గాన్ని చూపిస్తారనమాట. జీవుడు ఎప్పుడైతే గనక సీరియస్‌గా ఆ మార్గాన్ని పట్టుకుని ఉంటాడో, ఇంకా భక్తిలో ముందుకు వెళ్తూ ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. బయటపడడానికి. చాలామంది అంటూ ఉంటారనమాట. సో, మరి చెడెందుకు సృష్టించాలండి? మంచే ఎందుకు ఉంచకూడదు ఇక్కడ? సో, ఇక్కడ భౌతిక ప్రపంచంలో పెట్టినా సరే అంత సుఖాలే ఉండొచ్చు కదా! సో, ఎలా అంటే గనక మనం చెప్పిన మాట వినట్లేదనమాట. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడనుకోండి. సో, ఫ్యాన్ తిరుగుతుందనుకోండి. ఏముంటుంది వాడికి సరదా ఉంటుంది బాగాను. ఇదో టేబుల్ ఫ్యాన్ ఉందనుకోండి. సీలింగ్ ఫ్యాన్ అయితే మనకు కనబడదు. దూరంగా ఉంటుంది టచ్ చేయలేం. టేబుల్ ఫ్యాన్ ఉందనుకోండి. దాంట్లో నేను ఏలు పెడతాను. ఏమవుతుందో చూస్తాను అంటారు. ఎంత చెప్పినా సరే వినడు. వినకపోతే గనక ఏం చేస్తారింకా? ఏం చేస్తారింకా తండ్రి ఒక్కోసారి వీడు ఎంత చెప్పినా వింటలేదు పెట్టరా బాబు అని చెప్పి ఏం చేస్తారు? ఆ ఫ్యాన్ చాలా తక్కువ స్పీడ్‌లో పెట్టి పెడితే పెట్టుకో అని చెప్పని వదిలిపెడేస్తాడు. ఇంకెంత చెప్పినా బాగా బాధ పెట్టేస్తూ ఉంటే గనక. అప్పుడేం చేస్తాడు వాడు ఒకసారి పెడతాడు. పెడితే గనక వాడికి తెలుస్తుంది. అబ్బా! ఇందులో పెడితే గనక చాలా నొప్పొస్తుంది. కాబట్టి ఇందులో పెట్టకూడదు అని డిసైడ్ అవుతాడన్నమాట. అలాగే ఈ భౌతిక ప్రపంచం కూడా స్వామి ఏంటంటే గనక మనందరి ఎంజాయ్‌మెంట్ కోసం పెట్టారన్నమాట. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఎన్ని సార్లు దెబ్బలు తిన్నా సరే నాకింకా అదే కావాలని మళ్ళీ మళ్ళీ ఆ ఫ్యాన్‌లో చేతులు పెడుతూ ఉన్నామన్నమాట మనం. మళ్ళీ పెడతా, మళ్ళీ పెడతా, ఇంకో ఫ్యాన్‌లో చేతులు పెడతా, ఇంకో ఫ్యాన్‌లో చేతులు ఎన్ని దెబ్బలు తిన్నా సరే మనకేంటి? ఆ బుద్ధి అనేటువంటిది రావట్లేదు మనకి. అదే నిజమైనటువంటి ప్రాబ్లమ్. సో, అదే సో, నీకు బుద్ధి రావాలని చెప్పి పెడుతూ ఉంటే ఎన్ని సార్లు పెట్టినా సరే నీకు బుద్ధి రావట్లే. ఏం చెప్తారు అనంటే గనక మనకి బుద్ధి రావడం కోసం అని చెప్పి నరకానికి వెళ్లి బాధలు అక్కడ నరకంలో ఒక్కొక్కసారి ఏమవుతుంది? కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. యాతన, నరకయాతన అంటారు. కానీ ఏమవుతుందంటే జీవుడి యొక్క లక్షణం ఏంటంటే గనక ఏ కండిషన్‌లో ఉన్నా సరే ఆనందం వెతికేసుకుంటాడంట. ఎప్పుడైతే గనక నరకానికి వెళ్తామో, అక్కడ మనల్ని ఏదో చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా నరకయాతన అనుభవిస్తున్నాం. బాధపడుతున్నాం, అనుభవిస్తున్నాం.
కొత్తలో వాడికి ఆ నరకయాతన కష్టంగా ఉంటుందన్నమాట. కొన్నాళ్ళకి ఏంటంటే కనుక దానికి కూడా అడ్జస్ట్ అయిపోతాడంట. ఆ నరకయాతనకు కూడా అడ్జస్ట్ అయిపోయి అందులో కూడా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టేస్తాడు. సో, జీవుడి పరిస్థితి ఇది అన్నమాట. భౌతిక ప్రపంచంలోనే వాడు కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. మనం ఇక్కడ కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉంటాం. ఏదో పేదరికమో, అదే లేకపోతే గనక ఏదో ఒక బాధలు, రకరకాల బాధలు అనుభవిస్తున్నా సరే, దాంట్లో కూడా వాడు ఎంజాయ్‌మెంట్ తీసుకొని నాకిదే బావుంది. ఇక్కడే ఉంటాను. నేను వెళ్ళను అంటారండి. ఇంద్రుడు ఏం చేస్తాడు? శాపవశాత్తు ఒకసారి పంది అవ్వాల్సొస్తుంది. పందెవ్వాల్సొస్తే గనక అక్కడ పందికి కూడా పిల్లలుంటాయి. ఆ స్టూలు అవన్నీ కూడా తింటూ ఉంటాయి. అవన్నీ కూడాను బ్రహ్మదేవుడొచ్చి "రా నాయనా స్వర్గంలో ఇంద్రపదం ఉంది. నీకోసం వెయిట్ చేస్తుంది" అంటే గనక "లేదు లేదు నేను రాను. ఇక్కడ చూడండి నా పంది పిల్లలు ఎంత బాగున్నాయో, నా భార్య చూడు ఎంత బావుందో. సో, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకెంత మంచి ఆహారం దొరుకుతుంది ఇక్కడ మురికి గుంటలోను. సో, నేను రాను, రాను, రాను" అని చెప్పి గొడవ పెడతాడనమాట. రాడనమాట. సో, జీవుడి యొక్క పరిస్థితి ఇది అన్నమాట. ఎంత కష్టాలు అనుభవిస్తున్నా, ఎంత తక్కువ రకం ఆనందం అనుభవిస్తున్నా సరే నాకిదే బావుంది. ఇక్కడే ఉంటాను నేను. నేను రాను, నేను వదిలిపెట్టను అని చెప్పి జీవుడు ఇక్కడే ఉండడానికి ప్రయత్నిస్తూ నరకంలో కూడా అక్కడ కూడా అడ్జస్ట్ అయిపోతాడంట జీవుడు. అది పెద్ద డ్రాబ్యాక్ అన్నమాట జీవుడికన్నమాట. సో, ఎప్పుడైతే గనక ఇక భౌతిక ప్రపంచంలో ఉన్నాడో వాడు ఏం చేస్తూ ఉంటాడు మనం చెప్పుకున్నాం. ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిలనన్నిటిని కూడాను ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడన్నమాట జీవుడు. ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏమవుతుంది? వాడికి, వేరే వాళ్ళకి లేకపోతే గనక ఒక గ్రూప్ కొంతమంది కలిసి వీళ్ళు, వాళ్ళు కలిపి ఆ వనరుల్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించడము. సో, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సో, దీన్నేమంటారు? మనుగడ కోసం పోరాటం. ఈ యొక్క పోరాటంలో ఒక్కొక్కసారి విజయం వస్తుంది. ఒక్కొక్కసారి పరాజయం వస్తుంది. దాని ప్రకారమే జీవుడు రకరకాలైనటువంటి సుఖాలు, సంతోషాలు అనుభవిస్తూ ఉంటారు. ఎలాగ మనకి శరీరాలు వస్తున్నాయి అంటే గనక, ప్రకృతి మనకి రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఇస్తుందన్నమాట. ఎందుకు మనకి ఇన్ని ఆప్షన్స్ అనంటే గనక, అది జీవుడి యొక్క కోరిక ప్రకారమే అన్నమాట. ఎప్పుడైతే గనక జీవుడు భౌతిక ప్రపంచంలో వచ్చాడో, ఏమవుతుంది? దుర్గాదేవి యొక్క భౌతిక ప్రకృతి ఏం చేస్తుందావిడ? మన శరీరానికి కావాల్సినటువంటి ఆ ప్రకృతి వనరులు, ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా మనకిచ్చేస్తుంది. అవన్నీ కూడా తీసుకొని మనం ఎక్కడికెళ్తాం? బ్రహ్మగారి దగ్గరికెళ్తాం. ఆయన ఏం చేస్తారు? ఆ వనరులన్నీ కూడా జాగ్రత్తగా పెట్టి ఒక షేప్ క్రియేట్ చేసి, ఇదిగో ఈ బాడీ నీకు తీసుకో అని చెప్పి ఇచ్చి పంపించేస్తారు. మరి ఎలా వస్తాయి ఈ బాడీలు? కొంతమందికి ఏమిటి? పుట్టగానే వాళ్ళు ఎంతో ధనవంతుల కుటుంబాల్లో పుడతారు. కొంతమంది చాలా పేద కుటుంబాల్లో పుడతారు. ఎన్నో కష్టాలు. కొంతమంది పేద కుటుంబాల్లో పుట్టినా సరే ఏమవుతుంది? వాళ్ళు చాలా చాలా ధనమది కూడా సంపాదించి పైకి వెళ్తారు. కొంతమంది పుట్టగానే ధనవంతుల కుటుంబాల్లో ఉంటారు వాళ్ళు. కానీ ఏమవుతుంది? మెల్లగా వాళ్ళు పేదరికానికి దిగజారిపోతూ ఉంటారు. ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి అనంటే గనక, ఇప్పుడు మనం ఒక షాప్‌కి వెళ్ళామనుకోండి. బట్టల కొట్టుకు వెళ్ళాం. మనం బట్టలు కొనుక్కోవాలని చెప్పి వెళ్ళాం మనం. వెళ్తే గనక ఏమడుగుతాం మనం అక్కడికి వెళ్తే గనక షాప్ వాడు ఏమడుగుతాడండి మనల్ని ఫస్ట్? మీకు ఏ రేట్‌లో కావాలి అడుగుతాడు. ఏ రేంజ్‌లో మీకేమో తీయమంటారు, బట్టలంటాడు తెలిసి. ఫస్ట్ అడిగేది ఏం కావాలి? ఏ రకం కావాలి అని అడుగుతారు. తర్వాత రెండవ ప్రశ్న మీ బడ్జెట్ ఎంతండి? ఎంతలో కొనుక్కోవాలని అనుకుంటున్నారు అంటాడు. సో, మనం ఏం చేస్తాము? సో, పలానాది నేను ఒక 2000లో కొనుక్కుంటాను. లేకపోతే ఒక రూ. 1000 నా పాకెట్ ఎంతైతే గనక పర్మిట్ చేస్తుందో దాన్ని బట్టి నాకు అన్ని వేల్లోనో లేకపోతే అన్ని వందల్లోనో అని చెప్పి దాన్ని బట్టి మనం చెప్తాం. మనం ఎంతైతే గనక చెప్తే గనక ఆ షాప్ వాడు ఆ సెక్షన్‌కి తీసుకెళ్తాడు. ఇదిగోండి మీరు అడిగిన ఐటెమ్ ఇదిగో ప్యాంట్ షర్ట్ కావాలని అడిగారు. లేకపోతే గనక మీకు కుర్తా కావాలని అడిగారు. దానికి ఈ రేంజ్ మీకు. సో, మనం చెప్పాం రూ. 1000 అని చెప్పామనుకోండి. ఒక 800 నుంచి ఒక 1500 మధ్యలో. లేపోతే ఒక 5000 అని చెప్తే గనక ఒక 4000 నుంచి ఒక 6000 మధ్యలో కొంచెం ఎర్రర్‌లో అటు ఇటులో చూపించి ఇదిగోండి తీసుకోండి అని అంటారనమాట. అలాగే మనకు కూడా ఈ రకరకాలైనటువంటి శరీరాలు మనం చెప్పుకున్నాం గదా! సో, కొంతమంది మంచి అందం ఉన్న శరీరము, కొంతమంది అస్సలు అందంగా ఉండరు. కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు. ఆ శరీరంలో కొంతమందికి మాట సరిగ్గా ఉండదు. సో, ఆ ఇంద్రియాలు సరిగ్గా పని చెయ్యవు. ఇలా రకరకాలైన శరీరాలుంటాయి మొత్తం. అదే విధంగా మనకి 84,00,000 రకాల శరీరాలుంటాయి. సో, ఈ శరీరాన్ని తీసుకునే ముందు మనం కూడా ప్రకృతి దగ్గరికి వెళ్తాము.
ప్రకృతి దగ్గరికి వెళ్తే కనుక అక్కడ మొత్తం 84 లక్షల రకాలు ఉంటాయి. అందులో రకరకాల ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. సో ఎలా అయితే కనుక మనం షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్లో పెట్టిన ఐటమ్స్ అన్ని కూడా కొనుక్కుంటాం కదా, మనం కొనుక్కోవడానికి మనకి డబ్బులు కావాలి. అలాగే ప్రకృతి దగ్గరికి వెళ్ళి మన శరీరాన్ని కూడా కొనుక్కోవాలి అంటే కనుక మనకి కర్మ ఉండాలి. ఏంట కర్మ? గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ, మంచి కర్మ, చెడ్డ కర్మ. నా దగ్గర ఉన్నటువంటి మంచి కర్మ, చెడ్డ కర్మ ప్రకారము ప్రకృతిని నేను అడుగుతాను. నేను ఎప్పుడు ఏం కావాలంటాను? బాగా ఎక్కువ రేటు ఉన్నది మంచిదే కావాలని కోరుకుంటా. కానీ నా దగ్గర డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? నేను ఎంతో కొంతకి అడ్జస్ట్ అవ్వాలి. నా బడ్జెట్ ప్రకారం నేను ఎంత ఉందో, ఎంత కొనుక్కోగలనో అంతవరకు అడ్జస్ట్ అవ్వాలి. అలాగే ప్రకృతి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకు చూస్తుంది అనమాట ప్రకృతి. వీడికి వెనకాల ఎంత ఉంది, వీడి కర్మ, గుడ్ కర్మ ఎంత ఉంది, బ్యాడ్ కర్మ ఎంత ఉంది. సో నీకెంత, ఏం కోరికలు ఉన్నాయి, ఏ రకం డ్రెస్ కావాలి, ఓకే, నీ దగ్గర ఉన్నటువంటి కర్మ ప్రకారం ఈ శరీరమే వస్తుంది నీకు. పలానా సిచ్యువేషన్లో, పలానా ఊరిలో, పలానా కుటుంబంలో ఈ శరీరంతో నువ్వు ఈ రంగుతోటి, ఈ రూపుతోటి, ఈ కర్మతోటి, ఇంత ఎంజాయ్మెంట్ తోటి, ఇంత సఫరింగ్ తోటి నువ్వు పుడతావు అని చెప్పి ఏం చేస్తుంది? ప్రకృతి ఫిక్స్ చేసి మనల్ని పంపించేస్తుంది. అలాగా వెరైటీలు ఎన్ని ఉంటాయి? మొత్తం 84 లక్షల వెరైటీలు ఉంటాయి ప్రకృతి దగ్గర. ఆ వెరైటీల్లో కూడా మనకి ఇంకా రకరకాలైనటువంటి కష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి కొనుక్కోవాలి. మనం కొనుక్కోవాలంటే కనుక ఏదైనా మనకు డబ్బులు కావాలి. అలాగే ప్రకృతి దగ్గర నుంచి మన శరీరం తెచ్చుకోవాలి, కొనుక్కోవాలన్నా మనకు కూడా కర్మ కావాలి. గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ. సో ఆ కర్మ ప్రకారమే మనకి రకరకాలైనటువంటి యొక్క శరీరాలన్నీ కూడా మనకు వస్తున్నాయి. ఆ కర్మ ప్రకారమే మనకి ఆ శరీరంలో నేను ఎంత ఇంద్రియ భోగం చెయ్యగలను, ఎంత కష్టాలు అనుభవించాలి, ఎంత సుఖాలు అనుభవించాలి అనేటువంటివి కూడా వస్తాయి. సో ఆ కర్మ ప్రకారమే మనకి ఆ శరీరం కూడా ఎన్నాళ్ళు ఉండాలి అనేటువంటిది కూడా డిసైడ్ అవుతుంది ఆ కర్మ ప్రకారమే. సో మళ్ళీ ఏం చేస్తాం మనము? భారత భూమి యొక్క భారత వర్షం ఏంటి? కర్మ భూమి అన్నమాట. ఇక్కడ మాత్రమే మనము యొక్క కర్మని ఖర్చు పెట్టగలం. కానీ ఖర్చు పెట్టడం అంటే కొత్త కర్మని మనం తెచ్చుకోవడం అనేటువంటిది ఇక్కడే జరుగుతుంది. మళ్ళీ మనం మంచి పనులు చేస్తాం అనుకోండి, ఇంకా మంచి కర్మను సంపాదించుకుంటే కనుక వచ్చే జన్మలో మనకి మంచి శరీరం దొరుకుతుంది. లేదు నేను చెడ్డ కర్మ చేస్తూ ఉన్నా, పాప కర్మలు చేస్తూ ఉన్నా అంటే కనుక ఏమవుతుంది? నేను ఇప్పుడున్న శరీరంలో కూడా ఉండడానికి నాకు అర్హత లేదు, ఇంకా తక్కువ రకమైనటువంటి శరీరానికి నేను వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం తెచ్చుకున్నటువంటి యొక్క కర్మలను బట్టే మనము ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల శరీరాలన్నీ కూడా తీసుకోవాలి. మరి దీని నుంచి మనం ఎప్పుడు బయటపడతామండి? నేను మంచి కర్మ తెచ్చుకున్నా, డబ్బులున్నా సరే నేను మళ్ళీ శరీరం తీసుకోవాలి. నా దగ్గర తక్కువ క్వాలిటీ బ్యాడ్ కర్మ ఉన్నా సరే మళ్ళీ శరీరం తీసుకోవాలి దాని ప్రకారం. మరి శరీరాలు తీసుకోవడం నేను ఎప్పుడు ఆపాలి? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశాయనం. ఎప్పుడు మానాలి ఇది అంటే కనుక, నా దగ్గర డబ్బులే లేవు, నా దగ్గర డబ్బులే లేవు, బ్యాడ్ డబ్బులు, గుడ్ డబ్బులు కాకుండా, బ్యాడ్ కర్మ, గుడ్ కర్మ కాకుండా అసలు నాకు కర్మే లేదు. ఎప్పుడైతే కనుక ఆ కర్మ జీరో అయిపోతుందో నాకు, అప్పుడు నేను ఇంకా శరీరాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే మనం ఏం చేయాలి? భగవద్గీతలో మనకి స్వామి చెప్తారు, కర్మ సెక్షన్లో మనం చూస్తాం. మనం ఏం చేయాలి? అకర్మలు చేయాలి. సకర్మలు కాదు, వికర్మలు కాదు, అకర్మలు చేయాలి. అకర్మలు చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది? మన అకౌంట్లో బ్యాలెన్స్ జీరో ఉంటుంది. ఎప్పుడైతే కనుక మన కర్మ అకౌంట్లో బ్యాలెన్స్ జీరో అయిపోతే కనుక అప్పుడు భగవంతుడి యొక్క శరణాగతి ఎప్పుడైతే కనుక మనం తీసుకుంటామో అప్పుడు మనమే భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళగలం అన్నమాట. సో ఈ యొక్క 21వ శ్లోకంలో మళ్ళీ ఏం చెప్తున్నారు మనకి? కార్యకారణములన్నింటికి ప్రకృతియే హేతువనియు, జగత్తునందలి వివిధ సుఖ దుఃఖాలకి జీవుడే కారణమనియు చెప్పబడుతున్నది. సో చాలా మంది చెప్తూ ఉంటారు, ఏమంటారు? మా యొక్క కష్టాలు, ఇన్ని కష్టాలు ఉన్నాయి, మేము మంచి పనులు చేస్తూ ఉన్నాం, అయినా సరే కష్టాలు వస్తూనే ఉన్నాయి మాకు అని అంటే కనుక, ఇప్పుడు నువ్వు మంచి పనులు చేస్తూ ఉండొచ్చు, కానీ ఏంటి, ఎప్పుడో నువ్వు చెడ్డ పని చేసావు కాబట్టి ఆ చెడ్డ పనికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలని నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. ఈ యొక్క సుఖ దుఃఖాలకి కూడా కారణం ఎవరు? జీవుడే. సుఖ దుఃఖాలకి మనం తెచ్చుకున్నటువంటి యొక్క సుఖ దుఃఖాలకి కారణం మనమే. ఏం చేస్తాడు? ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? వాళ్ళ అబ్బాయిని కాలేజీలో చదువుకోవడానికి పంపిస్తాడు. పంపించినప్పుడు రోజు వాడికి లేకపోతే నెలకో ఎంత పాకెట్ మనీ ఇస్తాడు. ఒక 1000 రూపాయలు లేకపోతే 2000 ఎంతో కొంత వాడికి పాకెట్ మనీ ఇస్తాడు.
ఆ పిల్లవాడు ఆ పాకెట్ మనీని చక్కగా ఉపయోగించుకుని పుస్తకాలు కొనుక్కోవడానికి, అవసరమైనటువంటి తిండి తినడానికి, లేకపోతే గనక ఏదో టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవడానికి, లేకపోతే బుక్స్ కొనుక్కోవడానికి వీటిల గురించి వాడుకున్నాడనుకోండి. వాడుకొని బాగా చదువుకున్నాడనుకోండి. ఏమవుతుంది వాడికి? మంచి మార్కులొస్తాయి వాడికి. మంచి కర్మ అది. మంచి మార్కులొస్తాయి. మంచి ఉద్యోగం వస్తుంది తర్వాత. దాన్ని వాడు సరిగ్గా ఉపయోగించకుండా వాడు సినిమాలకు వెళ్ళడానికి, లేకపోతే వేరే క్లబ్బులకి వెళ్ళడానికి, లేకపోతే సిగరెట్లు కొనుక్కోవడానికి దీనికి వాడుకున్నాడనుకోండి. ఏమవుతుంది? వాడికి ఇచ్చినటువంటి బ్యాడ్ కర్మ అంతా కూడా వాడు చేస్తున్నాడు. కాబట్టి ఫ్యూచర్‌లో వాడు సఫర్ అవ్వాల్సొస్తుంది. సరైన ఉద్యోగం రాదు, జాబ్ రాదు, చదువు పూర్తవ్వదు, ఉపాధి దొరకదు, ఆరోగ్యం కూడా పాడవుతుంది, చెడు సాంగత్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే జీవుడు కూడా ఏంటంటే గనక ప్రతిసారి కూడా భగవంతుడు మనకి ఛాన్స్ ఇస్తూ ఉన్నారనమాట. మంచి శరీరాన్ని ఇస్తున్నారు, మానవ శరీరం ఇస్తున్నారు. ఇచ్చి మనకు కూడా ఛాన్స్ ఇస్తున్నారు. మంచి పనులు చేయరా, గబగబా యొక్క భౌతిక ప్రపంచంలో వచ్చావు ఎలాగోలాగా మంచిగా నువ్వు చదువుకుని, ఎలా అయితే తండ్రి మంచిగా చదువుకుని జాబ్ తెచ్చుకుని డిగ్రీతో బయటికి రమ్మంటారో, స్వామి కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. భౌతిక ప్రపంచంలో మనం వచ్చిన తర్వాత. ఇప్పుడైనా సరే ఎన్నో జన్మల్లో తిరిగావు, పాడు చేసావు, అంతా కూడా అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్‌గా నీకు లైఫ్ వచ్చింది. మానవ జన్మ వచ్చింది. కాబట్టి మానవ జన్మలో అయినా సరే నువ్వు ఈసారైనా సరే మంచిగా భక్తి చేసుకుని ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టి నా దగ్గరికి రా అని చెప్పి ఆయన అనుకుంటారు. ఆయన ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో, ఎక్స్‌పెక్ట్ చేయడమే కాదు, ఆయన ఎప్పుడు కూడా మనతో పాటునే ఉంటారు. ఒక్కొక్కసారి మనము పంది జన్మ తీసుకోవాలి. ఒక్కొక్కసారి చెప్పుకున్నాం కదా మనం 84 లక్షల శరీరాలు. మన కర్మను బట్టి మనము రకరకాల శరీరాలు. కర్మ అంటే గనక డబ్బుల కింద. మనకి దగ్గర ఉన్న డబ్బులను బట్టి మనము రకరకాలైనటువంటి శరీరాలు తీసుకోవాలి. సో, ఆ శరీరాలు తీసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి కుక్క శరీరం తీసుకోవాలి, పంది శరీరం, ఒక్కొక్కసారి దేవతా శరీరము, ఒక్కొక్కసారి మానవ శరీరము. అందులోనూ కూడా మంచి బాగా ఉన్నత కుటుంబాలు, అధమ కుటుంబాలు వీటిల్లో పుట్టడము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, పుట్టినప్పుడు మనం ఏం చేయాలి? ఆ యొక్క శరీరంలో ఏవైతే గనక చేయాలో ఆ పనులని చేయాలి. నేను కుక్క శరీరంలో ఉంటాను, మనిషిలాగా నేను పనులన్నీ కూడా చేస్తాను అంటే గనక కుదరదనమాట. ఏదైతే ఉందో దాన్ని మనము చెయ్యాలి. కానీ ఈ విధంగా అన్ని రకాలైనటువంటి శరీరాల్లో కూడా ఉన్నా సరే స్వామి ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు కూడా మనతో పాటే మనందరి హృదయాల్లో పరమాత్మ కింద ఆయన ఉంటూనే ఉంటారు. సో, ఆయన గురించి ఇంకా మనకి వచ్చేటువంటి శ్లోకాల్లో వస్తాయి. ఉపద్రష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వరః. ఆ యొక్క పరమాత్మ గురించి మనం ముందుగా మనకి చెప్తారు. ఏం చెప్తారు? ఏదైనా ఒక వస్తువుని చూడాలి అంటే గనక ముందు పరమాత్మ చూసి మనకి పర్మిట్ చేస్తేనే మనం ఆ వస్తువుని చూడగలం. లేకపోతే గనక మనం చూడలేం. జీవుడు ఎంతగా మనం అనుకుంటా నేను చాలా సర్వస్వతంత్రుడిని అని జీవుడు అనుకుంటూ ఉంటాడు. కానీ ఏంటంటే గనక ఆ జీవుడు కూడాను ఏదైనా ఒక చిన్న పని చేయాలన్నా సరే, ఏదైనా దానికి ఒక పని జరగాలి, ఒక ఎంజాయ్‌మెంట్ రావాలి అన్నా సరే ప్రతి దానికి కూడా మనకు ఒకటి కర్మ కావాలి. రెండోది పరమాత్మ యొక్క శాంక్షన్ కూడా కావాలి. పరమాత్మ శాంక్షన్ లేనిది చెప్తారు కదా! చీమ కూడా కదలదు, చీమ కూడా కుట్టదు, గడ్డి పరక కూడా కదలదు అంటారనమాట. సో, పరమాత్మ శాంక్షన్ లేనిది ఏది కూడా జరగదనమాట. సో, ఈ విధంగా మనకి ఇక రకరకాలైనటువంటి మార్పులు ఏవైతే గనక జరుగుతూ ఉన్నాయో అవన్నిటికీ కూడా కారణం ఏమిటి? యొక్క ప్రకృతి అనేటువంటిది అన్నింటికి కూడా కారణము. జీవుడు ఏం చేస్తూ ఉన్నాడు? జీవుడు ఆ ప్రకృతి ఇచ్చినటువంటి రకరకాల శరీరాలను తీసుకుని, సో, నేనే శరీరాన్ని దేహాత్మ భావనతో ఉండి ఆ శరీరంలో వచ్చేటువంటి ఆ యొక్క సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క సుఖదుఖాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఎలా వస్తాయి ఆ సుఖదుఖాలన్నీ కూడాను? ఆ యొక్క మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఆ యొక్క సుఖదుఖాలను వస్తాయి. సో, ప్రతి శరీరంలో కూడా రకరకాలైనటువంటి ఎంజాయ్‌మెంట్స్ వస్తాయి. ఎప్పుడైతే గనక దీనికి కారణం ఏమిటి? బేసిక్ కారణం ఎందుకు నేను ఈ భౌతిక ప్రపంచంలోకి రావాల్సొచ్చింది అనంటే గనక, నేను ఈ భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి. ఎలా అయితే గనక భగవంతుడు చేస్తూ ఉన్నారో, అందరి మీద అధికారం చెలాయిస్తున్నారో, నేను కూడా అదే విధంగా చెలాయించాలి అని చెప్పి ఎప్పుడైతే గనక మనం అనుకున్నామో, స్వామి ఏం చేస్తారు? చెప్పిన మాట వినకపోతే గనక మనల్ని భౌతిక ప్రపంచంలో పంపిస్తారు. ఓకే, వెళ్ళరా బాబు, వెళ్ళి ఇక్కడ ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి. వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనము? సో,
సో వెంటనే మనము యొక్క మాయ ప్రభావంలోకి పడిపోయి ఆ ప్రకృతి త్రిగుణాల ద్వారా మనము రకరకాలైనటువంటి శరీరాలు తీసుకుంటూ రకరకాల కష్టాలు పడుతూ ఎంజాయ్మెంట్ చేస్తూ కర్మలు పడుతూ బాధలు పడుతూ ఇక్కడే మనం ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాము. అందుకే మనల్ని ఏమంటారు భగవద్గీతలో, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళని నిత్య బద్ధులు అని అంటారు. నిత్య అంటే ఎటర్నల్, బద్ధులు అంటే కనుక కండిషన్. శాశ్వతంగా మనం ఇక్కడే బాధలు పడుతూ ఉన్నాం. ఎందుకంటే కనుక మనం ఈ భౌతిక ప్రపంచంలోకి ఎప్పుడు వచ్చామో తెలియదు, మనకి ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఈ యొక్క వెళ్ళాలి అని అంటే కనుక ఏ శరీరం కావాలి మనకి? మానవ శరీరం కావాలి మినిమం. ఆ మానవ శరీరంలో కూడా మనం ఏం చేయాలి? యొక్క భారత భూమిలోనే ఉండాలి. ఇక భారత భూమిలో కూడా ఏంటంటే కనుక మిగతా యుగాల్లో అయితే కనుక చేయడం చాలా కష్టము. మిగతా యుగాల్లో అయితే కనుక, సత్యయుగంలో అయితే కనుక కొన్ని వేల సంవత్సరాలు, 10,000 20,000 సంవత్సరాలు మనం తపస్సు చేయాలి. అప్పుడు చేస్తే కనుక భగవంతుడి యొక్క సాక్షాత్కారం దొరుకుతుంది. అదేవిధంగా త్రేతాయుగంలో అయితే కనుక ఏం చేయాలి? యజ్ఞ యాగాదులు చేయాలి. ద్వాపర యుగంలో అయితే కనుక భగవంతుడి దేవతారాధన మందిరాల్లో చేయాలి. కలియుగంలో అయితే కనుక మనము ఆ విధంగా తపస్సులు చేయలేము అన్నన్ని వేల సంవత్సరాలు. ఆ విధంగా యజ్ఞాలు కూడా అవన్నీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మన దగ్గర అంత ధనము ఉండదు, రిసోర్సెస్ ఉండవు. అదేవిధంగా దేవతారాధన చేయాలి టెంపుల్స్లో అంటే కనుక చాలా నీతి నియమాలు అవన్నీ కూడా పాటించాలి. సో వాటికి కూడా చాలా ధనం కావాలి. అవన్నీ కూడా చేయాలంటే కనుక మనం ఉండకపోవచ్చు, శక్తి లేదు మనకి. కాబట్టి కలియుగంలో మనకి చైతన్య మహాప్రభు చెప్పినట్టు చాలా సింపుల్గా నామ సంకీర్తన యస్య సర్వ పాప ప్రణాశనం. సో నామ సంకీర్తన యొక్క కలియుగంలో నామ సంకీర్తన మాత్రం చేస్తే మాత్రమే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కేవలం ఈ యొక్క నామ సంకీర్తన చేయడం ద్వారా, ఈ యొక్క హరినామ సంకీర్తన చేయడం ద్వారా మనము ఏవైతే కనుక మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో, ఎన్నో జన్మల నుంచి కూడా మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, అదే విధంగా మనకు అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి కర్మ అకర్మ అవికర్మ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నంత వరకు కూడా మనం వాటిని మొయ్యాల్సి వస్తుంది, బాధలు పడాల్సి వస్తుంది, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఏమైపోతాయి? మొత్తం అన్ని కూడా సర్వనాశనం అయిపోతాయి, భస్మం అయిపోతాయి ఇవన్నీ కూడా. ఎప్పుడైతే కనుక అవన్నీ కూడా నాశనం అయిపోతే కనుక అప్పుడు జీవుడు ఏ స్థాయికి వెళ్తాడు? దేహాత్మ భావం నుంచి బయటపడతాడు, నేను ఈ శరీరాన్ని కాదు అని. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తే కనుక ఏ స్థాయికి వెళ్తాడు? నేను ఈ శరీరాన్ని కాదు, జీవుడి యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి? జీవుడే నేను ఆత్మని అనేటువంటి స్థాయికి వెళ్తాడు. ఆ తర్వాత పరమాత్మ ఉన్నారు అని చెప్పి ఆ పరమాత్మ గురించి కూడా ఆ యొక్క జ్ఞానం అంతా కూడా తెలుసుకుంటాడు. ఆ తర్వాత పరమాత్మకి ఆత్మకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? జీవుడి యొక్క నిజస్థితి ఏమిటి? నేను జీవుడి యొక్క నిజస్థితి ఏమిటి? కృష్ణుడి యొక్క నిత్య దాసుల యొక్క దాసుడని అనేటువంటి స్థితికి తెలుసుకుని ఆ స్థాయిలో కనుక కర్మలు చేస్తే భక్తి కార్యాలు ఏవైతే ఉన్నాయో, భక్తి సంబంధ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తే కనుక మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి అదేవిధంగా బయటపడి భగవద్ధామానికి వెళ్ళగలము. సో మనం ఏదో అనుకుంటాం చాలా సింపుల్గా, సో నేను అది చేస్తున్నాను, 16 మాలలు చేస్తున్నాను అంటే కనుక ఓకే, నువ్వు మొదలు పెట్టావు ప్రాసెస్. కానీ ఏంటంటే కనుక మనం చాలా దూరం వెళ్ళాలి, టైం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఉన్న సమయాన్ని కరెక్ట్గా వాడుకుని ఈ జన్మలోనే మనము ఈ యొక్క కార్యాన్ని ముగించుకోవడానికి ప్రయత్నించాలి అందరూ కూడాను. సో దానికి ఏంటంటే కనుక ముందుగా మనం తెలుసుకోవాలి, మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అని తెలుసుకోవాలి. నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఏ విధంగా బాధలు పడుతున్నాను, ఈ ప్రకృతి అంటే ఏమిటి, సో ఏం తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనము ఆ విధంగా మనం ప్రవర్తించడానికి ఉంటుందన్నమాట. సో అందుకే మనకి ఈ యొక్క అధ్యాయం చాలా చాలా ముఖ్యము. ఇంకా వచ్చేటువంటి శ్లోకాల్లో కూడా పెద్ద అధ్యాయం యొక్క అధ్యాయం వచ్చేటువంటి శ్లోకాల్లో కూడా స్వామి ఇంకా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో ఇంకా 15వ అధ్యాయం పురుషోత్తమ యోగంలో ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తారు. అదేవిధంగా త్రిగుణాల గురించి
ఇంకా డీటెయిల్ గా మనకి 14వ అధ్యాయము 16వ అధ్యాయం వీటి గురించి అంతా కూడా చెప్తారన్నమాట. సో నేర్చుకుందాం అండి మనము. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ దండవత్ ప్రభుజీ, ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. స్టార్టింగ్ హరే నుంచి కృష్ణ అయిపోయినంత ప్రభుజీ, వరకు దండవత్ అర్థం ప్రణామం. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ వల్ల మా అబ్బాయి పుట్టినరోజు, మా అబ్బాయిని ఆశీర్వదించండి. అకర్మ అంటే గనక మనము భక్తి సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే గనక మనకి పాజిటివ్ కూడా రాదు, నెగిటివ్ కూడా రాదు ప్రభుజీ. సో ఏదైనా సరే నేను భగవంతుడి కోసం ఈ పని చేస్తున్నాను, భగవంతుడి యొక్క ప్రీతి అర్థమే చేస్తున్నాను నేను. సో ప్రతి పని కూడా నేను కృష్ణార్పణం అని చెప్పి చేస్తున్నాం. అదే మనకు వస్తుంది 17వ అధ్యాయం చివరిలో వస్తుంది. ఏ పని చేసినా సరే మనము ఓం తత్సత్ అని చెప్పి చేస్తాం. అలా చేస్తే కనుక మనకి ఏమవుతుంది, ఆ పనులన్నీ కూడా ఏమవుతాయి, సో కృష్ణుడి కోసం చేసిన పనులు అవుతాయి. కాబట్టి మనకు అందులో ఏమి రోల్ ఉండదు అనమాట. హరే కృష్ణ. ఇప్పుడు మన నిష్కర్మ అంటే ఏంటి ప్రభు? నిష్కర్మ ఏమి ఉండదు మాతాజీ. అకర్మ, వికర్మ, సకర్మ 3 ఉంటాయి మాతాజీ, అంతే. సో సకర్మ అంటే కనుక మంచి పనులు చేయడం, మనం వేదాల్లో శాస్త్రాల్లో చెప్పినటువంటి పనులు చేయడం, పుణ్యకార్యాలు చేయడము, పూజలు చేయడం, వ్రతాలు చేయడం, దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ కూడా మనకి సకర్మ, మంచి పనులు అన్నమాట. వికర్మ అంటే కనుక శాస్త్రాల్లో చెయ్యొద్దురా బాబు అని చెప్తే కనుక చేసే పనులు అన్నమాట. మద్యపానం చేయడము, ధూమపానం చేయడము, వ్యభిచారం చేయడము, మాదక ద్రవ్యాలు తీసుకోవడము, వేరే వాళ్ళని బాధ పెట్టడము, దొంగతనాలు చేయడం, ఇవన్నీ కూడా ఏమొస్తాయి, వికర్మల కింద వస్తాయి అన్నమాట. సో ఈ 2 కాకుండా మనకి ఏంటంటే కనుక 3వ యాక్టివిటీ ఉందన్నమాట. సో అదేంటది, అకర్మ అన్నమాట. అవి ఏంటంటే కనుక చేసే ప్రతి పని కూడా కృష్ణుడి కోసం మాత్రమే చేయడం. కృష్ణుడే యజమాని, కృష్ణుడి కోసం ఈ పని చేస్తున్నాను, నా బాధ్యత కోసం చేస్తున్నాను. సో నాకు ఈ బాధ్యత ఇవ్వబడింది కాబట్టి. ఎలా అయితే కనుక అర్జునుడు కూడా యుద్ధం చేశాడు, ఆయన కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా చేశాడు. ఆయన ఏం భావంతో చేశాడు, కృష్ణుడి యొక్క సేవ కింద మామనుస్మర యుధ్యచ, కృష్ణుడిని తలుచుకుంటూ కృష్ణుడి యొక్క సేవ కృష్ణుడి కోసం మాత్రమే చేశాడు. సో అందులో నాకు యుద్ధంలో నేను గెలుస్తానా లేదా అవన్నీ కూడా ఏం పట్టించుకోలేదు ఆయన. కృష్ణుడు నన్ను చేయమన్నారు, యుద్ధం చేయమన్నారు, నా బెస్ట్ ఆఫ్ ద కెపాసిటీ ఏదైతే నా యొక్క శక్తి ఉందో, ఎంతైతే ఉందో, నాకు టాలెంట్ ఎంతైతే ఉందో అంతవరకు కూడా నేను యుద్ధం చేస్తాను అని చెప్పేసి ఆయన యుద్ధం చేశాడు. ఆయన రిజల్ట్ ఏదొచ్చినా నాకు అనవసరం. ఆ విధంగా యుద్ధం చేశాడు, ఆయనకి సక్సెస్ వచ్చింది, అది వేరే విషయం. కానీ కృష్ణుడి కోసమే మనం అన్ని పనులు కూడా చేస్తే, ఆ చేసేటువంటి పనులన్నీ కూడా అందులో మనకి ఏమి ఉండదు, మనకి రిజల్ట్ పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు. అటువంటి పనులన్నీ కూడా అకర్మ అన్నమాట. ఇటువంటి పనులు మనం చేస్తే కనుక చెప్పుకున్నాం కదా, మన దగ్గర డబ్బులు ఉండకపోతే కనుక ఏం చేస్తారో మనకి ఏమి ఇవ్వరు, షాప్ వాడు ఇస్తాడు మన దగ్గర డబ్బులు లేకపోతే. అలాగే మాయ కూడా ఏం చేస్తుంది, మన దగ్గర డబ్బులు అయిపోతే, కర్మ అయిపోతే ఏం చేస్తుంది, నీకేం నీకు ఏమి ఇవ్వను. సో డబ్బులు ఉన్నాయంటే కనుక తక్కువ డబ్బులు ఎక్కువ డబ్బులను బట్టి ఏదో ఒకటి ఫిట్ చేసి వస్తుంది. నీ దగ్గర పావులో ఉన్నా, 10 పైసలు ఉన్నా, 5 పైసలు ఉన్నా, ఏదో ఒకటి ఇచ్చేస్తానులే తీసుకో అని చెప్పి ఇచ్చేస్తుంది. నా దగ్గర అస్సలు ఏమీ లేవు, 0 ఉన్నాయని చెప్పాం అనుకోండి, ఏం చేస్తుంది, నీకేమి అవును వెళ్ళిపో ఉంటుంది. అలాగే మనం కూడా అకర్మలే చేస్తూ ఉంటే కనుక, భక్తి కూడా చేస్తూ ఉంటే కనుక ప్యారలల్ గా ఏమవుతుంది, ఒకటి అకర్మలు, కొత్త కర్మ యాడ్ చేసుకోకుండా ఉండడము. రెండవది మనం భక్తి చేస్తూ ఉంటే కనుక అంతకు ముందు ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి, మొత్తం ఒక్కొక్కటి నాశనం అయిపోతాయి అన్నమాట. విధంగా నాశనం అయిపోతే కనుక మన కర్మలు ఉండకపోతే కనుక ఇంకా మాయ మనకి నేను శరీరాన్ని ఇవ్వను వెళ్ళిపోమని చెప్తుంది, అదనమాట. తెలియదు కదా ప్రభుజీ, జనరల్ గా అకర్మాలు చేస్తున్నా ఏంటి అనేది ఇంకొకసారి చెప్పండి మాతాజీ. అనేది మనకు తెలియదు కదా ప్రభుజీ. అదే నేను ఏం చేస్తా ఉన్నానా, నా పని నేను చేస్తా ఉన్నా, నీకే లేకపోతే ఎక్కడ డిస్టర్బ్ వస్తుంది, వినిపించట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ, కొంచెం వేరే వాళ్ళు దయచేసి మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ ప్రభుజీ.
ఇప్పుడు మీరు అకర్మల గురించి చెప్పారు కదా ప్రభుజీ. అది అంటే ఒక్కొక్క జన్మలో మనం అదే భక్తునిగా మారి మనం కొంచెం కొంచెం మాతాజీ మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. సారీ, చెప్పండి మాతాజీ. ప్రభుజీ. అంటే మనం ఇప్పుడు అకర్మలు తీసుకున్నాము అంటే మనకి ఎలా తెలుస్తుంది ప్రభుజీ అది అకర్మ చేస్తున్నాము అని? కృష్ణుడి కోసం మనం పనులు చేస్తూ ఉన్నాము అంటే గనక అది మనం మనకి కృష్ణార్పణం. ఏ పని చేసినా సరే కృష్ణుడి కోసమే ఆ భావనతో చేస్తే గనక అవన్నీ కూడా అకర్మలు అవుతాయి మాతాజీ. ఓకే. నేను యజమానిని, నా కోసం నేను చేసుకుంటున్నాను అంటే గనక దానికి మనం రిజల్ట్స్ అనుభవించాలి, పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ. ఇది నాది కాదు, కృష్ణుడి కోసమే చేస్తున్నాను నేను ఈ పని, ఇందులో నాకు ఏదైనా పర్వాలేదు అనేటువంటి భావనతోటి అలాగని చెప్పేసి నేను బాధ్యతతో చేయడం, దీన్ని ఏమంటారు, 2 పదాలు ఉంటాయన్నమాట. ఒకటి రెస్పాన్సిబుల్, డిటాచ్డ్. ఒకటి బాధ్యతాయుతంగా పని చేయడము, రెండవది ఆ రిజల్ట్ పట్ల, ఆ ఫలితం పట్ల నాకు ఆసక్తి లేకుండా ఉండడం. ఆ విధంగా మనం ప్రభుజీ ఇప్పుడు మనం కొన్ని పనులు మన కుటుంబం కోసమే చేస్తాం కదా, అంటే తప్పనిసరి చేయాల్సి వస్తుంది కదా, అలాంటి చేస్తూనే దాన్ని కూడా కృష్ణుడిని భావంతో అదే అవును, కృష్ణుడు నాకు ఈ పని చెప్పారు, ఈ సిచ్యువేషన్ లో పెట్టారు, ఈ కుటుంబ బాధ్యత ఉంది, నాకు పలానా బాధ్యత ఉంది, స్త్రీలైతే గనక వంట చేయాలి, సో అదేం చేస్తున్నాను నేను, కృష్ణుడి కోసం వంట చేస్తాను, కృష్ణుడికి పెట్టి మిగతా వాళ్ళందరికీ ఇస్తాను. సో అలాగే ఏ పనైనా, ప్రతి పనైనా సరే కృష్ణుడిని యాడ్ చేసుకోవాలి ప్రతి దాంట్లో కూడా. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, అంత లయం అయిపోయినప్పుడు అందరు జీవులు భగవంతుల్లోనే ఉంటారు కదా ప్రభుజీ? అందరూ లయం అయిపోయినప్పుడు ఈ బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కనుక యొక్క భౌతిక ప్రపంచంలోంచి బయటకు వెళ్ళడానికి అర్హత ఇంకా ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా కారణోదక సాయి విష్ణు యొక్క శరీరంలోనే ఉంటారు. అప్పుడు ఏం అనిపించదా ప్రభుజీ? అంత మంచి ఏం శరీరం ఉండదు, అంత బ్లాంక్ గా ఉంటుంది, అంత బ్లాంక్ గా ఉంటుంది, ఏం జరగదు, యాక్టివిటీ ఏం ఉండదు, అందరూ ఐడియల్ గా ఉంటారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు మనము ఈ కృష్ణ తత్వంలో ఉన్నప్పుడు మనుషుల్ని ప్రేమించాలి, అంటే ఒకరినొకరు దూషించకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ అవతలి వాళ్ళు కూడా అలాగ ఉండరు కదా ప్రభుజీ. అప్పుడు మనము రియాక్ట్ అయ్యే దాన్ని బట్టే మన కర్మ ఫలితం ఉంటది. కర్మ ఫలితం ఉన్నప్పుడు అది మనము ఎలా తీసుకోవాలి, దాన్ని సకర్మలో వస్తుందా లేకపోతే ఎలాగా రియాక్ట్ అయ్యి చెప్పాలి అవతల వాళ్ళకి? యాక్చువల్గా ఏంటంటే కనుక మనకి ఏదైనా సరే ఒకటి వస్తుంది అనుకోండి, ఒక మంచి కానీ చెడు కానీ వస్తుంది. కొంతమంది ఏంటి మంచి, కొంతమంది ద్వారా వస్తుంది, అది వేరే వ్యక్తుల ద్వారా కానీ లేకపోతే కనుక వేరే మీడియంస్ ద్వారా వస్తుంది. అప్పుడు మనం తెలుసుకోవాలి, ఇంతకుముందు మనం చేసినటువంటి కర్మల ద్వారానే ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి. కానీ ఏంటి, వీళ్ళందరూ కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు, వాళ్ళు జస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఎలా అయితే కనుక మనకి కొరియర్ వచ్చింది అనుకోండి ఎక్కడి నుంచోనో, ఆ కొరియర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీద మనం ఏమైనా కోపడతామా? కోపడము. ఎవరైనా ఒక బంగారం కొరియర్ చేశారు మీకు వేరే కంట్రీ నుంచి, ఆ కొరియర్ తీసుకొచ్చిన వ్యక్తికి నువ్వే తీసుకొచ్చావని అనుకుంటాం మనం? అనుకోము. లేకపోతే కనుక ఏదో చెడ్డ వార్త ఏదో తీసుకొచ్చాడు ఒక వ్యక్తి, పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చాడు, అతన్ని ఏమన్నా కోపడతాం మనం? కోపడము. సో అలాగే మనకు కూడా ఒక బ్యాడ్ కర్మ వస్తుంది, ఎవరో మనల్ని తిడుతున్నారు లేకపోతే మనల్ని ఎవరో కొడుతున్నారు అంటే కనుక అదేంటంటే కనుక వాళ్ళు చేస్తోంది కాదు, అదేంటంటే కనుక నా కర్మ ప్రకారం నేను అనుభవించాలి కాబట్టి వాళ్ళ ద్వారా వస్తుంది నాకు అనేటువంటి భావన ఉంచుకుంటే కనుక దాన్ని బట్టి ఓకే వస్తుంది నాకు, నేను అనుభవించాలి కాబట్టి నాకు వస్తుంది. సో కాబట్టి ఇదేంటంటే చెప్పడం తేలిక అనమాట, కానీ దాన్ని తట్టుకోవాలి ప్రాక్టికల్గా అది. సో ఆ తట్టుకునేటువంటి శక్తి మనకి భక్తి ద్వారా మాత్రమే వస్తుంది అనమాట. భక్తిలో మనం ముందుకు వెళ్తే కనుక ఇదేంటంటే ఫిలాసఫీ, ఇది ఫిలాసఫీ వేరు, ప్రాక్టికల్ గా మనం తీసుకునేది వేరు అనమాట. సో భక్తిలో మనం ముందుకు వెళ్తూ ఉంటే కనుక మనము దాన్ని ప్రాక్టికల్ గా కూడా ఎలా తీసుకుంటాం, లేకపోతే ఏం చేస్తాము, ఆ పోస్ట్ మ్యాన్ మీద మనం ఏమన్నా కొట్టడం కానీ, పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చాడు మనకి వాడికి ఏమన్నా డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే వాడికి కూర్చోబెట్టి టిఫిన్ పెట్టడం కానీ, ఇవి కాదు కదా మనం చేయాల్సింది. సో ఇది తెలుసుకుని మనం దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఎవరైతే మనల్ని చేస్తూ ఉన్నారో ఆ విధంగా ఒకటి
వాళ్ళని మనం మనకు వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి కొంచెం కావాలంటే కనుక ఏం చేయాలి, మనల్ని రక్షించుకోవడానికి వాళ్ళు మనల్ని కంటిన్యూస్ గా బాధ పెడుతున్నారంటే వాళ్ళని రక్షించుకోవడానికి ఏం చేయాలి, మనం దూరంగా వెళ్ళిపోవాలి వాళ్ళ దగ్గరికి. అంతే, రియాక్షన్ కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవడం. వాళ్ళు మనల్ని ప్రతిసారి బాధ పెడుతున్నారు, ఇంకా బాధ పెడుతున్నారు అంటే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోండి అంతే. అక్కడే కూర్చొని బాధలు పడమని ఎవరు చెప్పలేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పింది చేసినప్పుడు కరెక్టే ప్రభుజీ. ఇప్పుడు వాళ్ళు ఎట్లా వెళ్తారు? మనం ఎంత ఏదో చెప్పినా వాళ్ళు కర్మలు వినకపోతే చేసుకుంటాం కాబట్టి వాళ్ళ ద్వారా ఆ బాధలు పడుతున్నాము అనేది మనం అర్థం చేసుకుంటాం ప్రభుజీ. ఇప్పుడు ఈ కాన్షియస్ లోకి వచ్చాక అది తెలుసుకుంటున్నాము. కాకపోతే భగవంతుడు ప్రతి ఒక్కరికి కొద్దిపాటి స్వేచ్ఛను ఇచ్చాడు కదా ప్రభుజీ. ఆ స్వేచ్ఛను కూడా వాళ్ళు దుర్వినియోగం చేసుకుని ఉండొచ్చు అని కూడా ఒక విధంగా అర్థం చేసుకోవచ్చా? కొంచెమన్నా ఉంటదిగా ప్రభుజీ, ఆ స్వేచ్ఛ ఇచ్చారు కదా. ప్రతి ఒక్కరికి కూడా ఆప్షన్ ఉంటుంది, నేను పాజిటివ్ గా వాడుకుంటానా నెగిటివ్ గా వాడుకుంటానా అని చెప్పేసి. వాళ్ళు పాడు చేసుకుంటున్నారు, నేను ఎందుకు పాడు చేసుకోవాలి ఛాన్స్ ని? అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు మనతో ఆ విధంగా ప్రవర్తించారు అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నట్టు కూడా అనుకోవచ్చా ప్రభుజీ? కొద్దిగా అది కూడా ఉంటుందా? ఇది కర్మ సిద్ధాంతం మాతాజీ. యాక్చువల్ గా ఇది చాలా చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది అనమాట. సో ఆ పోస్ట్ మ్యాన్ వాడే ఎందుకు ఇవ్వాలి మనకి? సో వాడే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎంత ఇవ్వాల్సి వచ్చింది, నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇదంతా కూడా చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అన్నమాట. ఇది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి మనం ప్రశ్నించలేము అనమాట. అది చాలా పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్ సిస్టమ్స్ లో అవంతా కూడా ఫిక్స్ చేసి వస్తాయి అవన్నీ కూడా భగవంతుడిది. సో కానీ ఏంటంటే కనుక మనం తెలుసుకోవాలి, కొంతవరకు బేసిక్స్ మాత్రమే తెలుసుకోగలం, కానీ చాలా ఇంట్రికసీస్ ఏంటి అని యొక్క కర్మ యొక్క భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తారు, యొక్క కర్మ యొక్క ఇంట్రికసీస్ తెలుసుకునేది పెద్ద పెద్ద విద్వాంసులకు కూడా తెలియదు దీని గురించి అని చెప్పి చెప్తారనమాట. సో మనకు తెలిసింది ఏంటంటే కనుక చూడండి, మ్యాథ్స్ లో ఎన్ని ఉంటాయి, చాలా పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఫార్ములాస్ అన్ని కూడా ఉంటాయి. మనకి తెలిసింది ఎంత అంటే కనుక 2+2 4, 2 × 3 6 ఇవి మాత్రమే తెలుసు మనకి. దాంతో నేను పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ అంతా కూడా నేను నేర్చుకుంటాను, దాన్ని అనలైజ్ చేస్తాను అంటే కనుక మనకు అర్థం అవుతుంది అనమాట. సో అలాగే కర్మ అనేది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అనమాట ఇది. సో ఎందుకు ఇలాగా, ఎలాగా, ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం చెప్పలేం. కానీ ఒకటి బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నమాట. మళ్ళీ నేను చెడ్డ కర్మలు చేయకూడదు, ఆ కర్మ చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, మొత్తం కర్మ నుంచి బయటపడగలము. మొత్తం కర్మ యొక్క ఏవైతే ఉన్నాయో ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా భక్తితోటి నాశనం చేసుకోగలం. కూటం బీజం ఫలోన్ముఖం. భక్తి ఏం చేస్తుంది, మొత్తం అన్నింటినీ కూడా నాశనం చేసేస్తుంది. ఎలా అయితే కనుక అడవిలో కనుక దావాగ్ని వచ్చింది అనుకోండి, ఏమవుతాయి, చెట్టు మొదలతో సహా మొత్తం అన్ని కూడా నాశనం అయిపోతాయి. అదేవిధంగా భక్తి చేస్తూ ఉంటే కనుక ఇక కర్మ అంతా కూడా నాశనం అయిపోతుంది. సో ఏం చేయాలి, మనకి స్వామి ఏం చెప్పారు భగవద్గీతలో, సుఖ దుఃఖాలు ఏవైతే వస్తున్నాయో వాటిలన్నిటిని కూడా తట్టుకోమంటున్నారు. సో అలాగే మనం తట్టుకోవాలి. తట్టుకోలేకపోతున్నాం, బాగా బాధ పెడుతున్నారు అంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి. మన భక్తి మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మెల్లగా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ప్రభుజీ, సుఖమైన దుఃఖమైన తట్టుకోవడానికి స్థిరంగా ఉండాలి. తట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి రెండింటిని. ఎందుకంటే స్వామి చెప్తారు కదా, మనం భక్తాష్టకంలో చూసాం కదా, మనము 12వ అధ్యాయంలో ఎవరైతే కనుక సుఖం వచ్చినప్పుడు బాగా ఎగిరి గంతేయడం కానీ, కష్టం వచ్చినప్పుడు బాగా డిప్రెషన్ లో వెళ్ళిపోకుండా అన్నిటిలో కూడా ఈక్వల్ గా ఉండేటువంటి వాడే నాకు ఇష్టం అని చెప్పి స్వామి చెప్పారు కదా. అలాంటివి అవేంటంటే మనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి కుదిరినంత వరకు. బంధాలకు అతీతంగా. సో హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఒక్కొక్కళ్ళు మాట వినట్లేదు ప్రభుజీ. అంటే వాళ్ళని చెప్పే విధానంలో చెప్తున్నా కూడా వినకపోయేసరికి ఒక్కొక్కసారి దండిస్తూ ఉంటాము పిల్లల్ని. ఆ సిచ్యువేషన్ లో పిల్లలకి ఎలాగా అంటే నచ్చ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు వినే సిచ్యువేషన్స్ లో కూడా ఉండట్లేదు. ఆ టైంలో మనం చేస్తుంది అంటే అకర్మ కాదు, సకర్మ కూడా కాదు, వికర్మలోకే వెళ్ళిపోతుంది. అప్పుడు ఎలా ప్రభుజీ, ఎలాగా హ్యాండిల్ చేయాలి ఆ సిచ్యువేషన్ ని? సో మన బాధ్యత కింద మనం వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించాలి మాతాజీ. మనము పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ కర్మల్ని, వాళ్ళ యొక్క డెస్టినీని మనం కనలేం మనం. సో కాబట్టి కుదిరినంత వరకు కూడా వాళ్ళని మంచిగా చేయడానికి, మంచి మార్గంలో వెళ్ళడానికి, పెట్టడానికి తల్లిదండ్రుల కింద మనకి బాధ్యత ఉంది. కాబట్టి రకరకాలుగా మనము తిట్టడము, ఏదైనా సరే మన లెవెల్లో ఏవైతే చేయగలమో వాళ్ళకి చెప్పడానికి కుదిరినంత వరకు కూడా శాయశక్తిలా ప్రయత్నించండి మాతాజీ. అల్టిమేట్ గా అది వాళ్ళ చాయిస్, ఇండివిజువల్ చాయిస్. అంటే దండన కూడా మంచిదే అంటారా ఒక్కొక్కసారి? అంటే అంత
అంత లెవెల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. మాట వినకుండా, చెప్పింది చేయకుండా, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ, ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలు అందరూ అలాగే ఉన్నారు. అంటే ఒకళ్ళు ఇద్దరు అని కాదు, ఉండొచ్చు కొంతమంది పిల్లలు మాట వినే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు స్నేహితులతో ఎక్కువ అయిపోయి ఆ సిచ్యువేషన్స్ లో ఏంటంటే మా ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నారు, నన్ను ఎందుకు చెయ్యొద్దు అంటావు, ఒకరినొకరు చూసి ఇలాగ తయారవుతున్నారు ప్రభుజీ. ఆ సిచ్యువేషన్స్ లో ఒక్కొక్కసారి దండిస్తున్నాను నేను, అలా చేయకూడదు, చెప్పినా కూడా ఎందుకు వినట్లేదు అనేసి. ఆ సిచ్యువేషన్ లో ఎలా హ్యాండిల్ చేయాలో తల్లిదండ్రులకి అదేంటంటే మాతాజీ జనరల్ గా ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలని ఏమీ లేదు. అది సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, పర్సన్ టు పర్సన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ, వాళ్ళ ఏజ్ ని బట్టి అన్ని కూడా మారుతాయి. ఎస్, తల్లిదండ్రుల కింద మనం ఒక్కొక్కసారి దండించాల్సి వస్తే కనుక అది హింస కింద రాదనమాట. అది సో దండించాలి, వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి అని అంటే కనుక అందులో ఏంటంటే కనుక దాంట్లో కూడా ఏంటంటే వాళ్ళ మంచి కోసం మనం చేస్తున్నాం కాబట్టి ఇఫ్ యూ ఆర్ గివింగ్ సమ్ పనిష్మెంట్స్, సమ్ రీజనబుల్ పనిష్మెంట్స్, ఇట్స్ ఓకే మాతాజీ. బట్ అది ఇండివిజువల్ కేస్ టు కేస్ మాతాజీ, ఇట్స్ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ అనమాట. సో మనం ఇలాగే చేయాలి, ఇది ఏంటంటే కనుక అది చూడాలి మాతాజీ. యాక్చువల్గా దీని గురించి ఇంకా ఎలాగా ఇది పెద్ద ఆర్ట్ మాతాజీ, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. సో దీని గురించి జనరల్ గా మనం ప్రభుజీ యాజ్ ఎ సింగిల్ పేరెంట్ నేను తన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను అనమాట. ఇప్పుడు తను 12+ అన్నమాట, 13 కి టీనేజ్ కి ఎంటర్ అవుతున్నారు. అది ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో అందుకే మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. హరే కృష్ణ ప్రభుజీ, ఏమనుకోవద్దు. హరే కృష్ణ. యాక్చువల్ గా ఏంటంటే కనుక ఇప్పుడే ఎవరైతే టీనేజ్ కి వెళ్తూ ఉంటారో 13 దగ్గర నుంచి 19 దాకా అన్నమాట, పిల్లలు ఏంటంటే కనుక జనరల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళని ఫాలో అవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అది మనకి జనరల్ గా ఎక్కడో నేను చదివాను అనమాట. సో మేబీ కరెక్ట్ ఆర్ నాట్. సో అదేంటంటే కనుక పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే కనుక భయంగా వాళ్ళని భయపెట్టి వాళ్ళకి నేర్పించాలి. కొంచెం పెద్ద అవుతూ ఉన్నారంటే కనుక వాళ్ళకి దండించడం కాకుండా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి చెప్పడానికి ప్రయత్నించాలి. సో 13 ఇయర్స్ అంటే కనుక ఈ ఏజ్ లో ఏంటంటే కనుక కొంచెం భయం ఉంచాలి, కొంచెము ఫ్రెండ్లీగా కూడా ఉండాలి, రెండు కూడా ఉండాలన్నమాట. ఏది కూడా పనిచేయదు. మెల్లమెల్లగా అది ఏజ్ పెద్దదయ్యే కొద్దీ ఫ్రెండ్లీగా ఉండాలి. సో మధ్యలో చిన్నప్పుడు స్థాయిలో భయం ఉండాలి. 13 అంటే కనుక కొంచెం భయం ఉండాలి, దండన కొంచెం ఫ్రెండ్లీగా కూడా ఉండాలి, రెండు ఉండాలన్నమాట. సో ఆ విధంగా మెల్లిగా చూడండి మాతాజీ. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అండి. దండవత్ ప్రణామ్స్ అందరికీ కూడా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంతకోటి వైష్ణవ వృందకి తేన ప్రభుపాకి నితాయ గౌర ప్రేమానందే. హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.